టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొనింది. సినీ నటి పావల శ్యామల మృతి చెందారు. ఆమె వయస్సు 75 ఏళ్లు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్రమైన గుండెపోటు రావడంతో చనిపోయినట్లుగా వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆమె భౌతిక కాయాన్ని ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్, సాయి దుర్గా తేజ్, దిల్ రాజు సహా మరికొందరు సినీ ప్రముఖులు ఆమెకు ఆర్థిక సహాయం చేశారు. అయినప్పటికి కూడా తీవ్ర అనారోగ్యం వల్ల వైద్యానికి సరిపడా డబ్బులు లేకపోవడంతో పావలా శ్యామల తనువు చాలించారు. నిజానికి ఆమె సాయం కోసం చాలా మందిని అర్థించింది, బ్రతిమిలాడింది. నాకు కుమార్తె తప్ప ఎవరూ లేరని బ్రతిమిలాడుకుంది. కానీ ఒకరిద్దరు మాత్రమే ముందుకొచ్చారు. మిగిలిన వాళ్ళెవరూ కూడా ఆమెను పట్టించుకోలేదనే వాదనలు చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అర్ధాకలితో వైద్యానికి డబ్బులు లేక చివరకు ప్రాణాలు వదిలారు పావలా శ్యామల. 1951లో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో పావలా శ్యామల జన్మించారు. ఆమె అసలు పేరు నేతి శ్యామల. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత నాటక రంగంపై ఉన్న ఆసక్తితో ఆమె ఆ రంగంలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత సినీ పరిశ్రమలో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. 1985లో బాలకృష్ణ నటించిన 'బాబాయ్ అబ్బాయితో' ఇండస్ట్రీలోకొచ్చారు పావలా శ్యామల. ఆ తర్వాత చాలా సినిమాలు యాక్ట్ చేశారు. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'స్వర్ణకమలం' సినిమాతో మంచి గుర్తింపు పొందారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'ఖడ్గంలో' సహాయ నటి పాత్రలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. అదేవిధంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఆంధ్రవాల', 'గోలీమార్' సినిమాల్లో కూడా ఆమె చేసిన పాత్రలకు మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. పావలా అనే పేరుతో చేసిన క్యారెక్టర్ పాపులర్ అవ్వడంతో ఆమెకు పావలా శ్యామలగా పేరు వచ్చింది. ఒకప్పుడు వెండితెరపై నవ్వులు పూయించిన నటి చివరి రోజుల్లో ఇంతటి దయనీయ స్థితిలో మరణించడం టాలీవుడ్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. పావలా అనే నాటకంతో పాపులర్ అయ్యి తర్వాత అదే ఇంటి పేరుగా మారిపోయింది. పావలా శ్యామల 250కి పైగా సినిమాల్లో నటించారు. నిజానికి అన్ని సినిమాల్లో నటించినప్పటికి కూడా డబ్బులు ఆదా చేసుకోవడంలో తడబడ్డారు పావలా శ్యామల. చివరికి ఏమీ లేని దుస్థితిలో తనువు చాలించారు. పావలా శ్యామల మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కాంక్షిస్తున్నట్లుగా ట్విట్టర్ వేదికగా చెప్పడం గానీ, లేదంటే బయట ఇవ్వడం గానీ జరిగింది. కానీ బ్రతుకున్నప్పుడు పట్టించుకోని చాలామంది ప్రముఖులు ఇప్పుడు చనిపోయిన తర్వాత కన్నీళ్లు కార్చడం విడ్డూరంగా ఉందని కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా పావలా శ్యామల మృతి మాత్రం టాలీవుడ్‌కి లోటుగానే భావించాల్సిన అవసరం ఉంది. ఆమెకిచ్చినటువంటి ప్రతి క్యారెక్టర్‌ని కూడా చాలా అద్భుతంగా ఆమె పండించారు. నవ్వులు పూయించారు. సీరియస్ క్యారెక్టర్ చేశారు. కామెడీ క్యారెక్టర్ కూడా చేశారు. ముఖ్యంగా మనకి 'ఖడ్గం' సినిమాలో సంగీత తల్లి పాత్రలో అంటే అవసరం కోసం మనం తప్పదు కొన్నిసార్లు దారి తప్పాల్సిన అవసరం ఉంది అనంటూ ఆమెను ఒక మిస్‌లైడ్ చేసే పద్ధతి ఒక క్యారెక్టర్‌లో ఆమె బాగా అంటే బాగా కనిపిస్తారు. ఆమె మాట్లాడే తీరు కావచ్చు అవన్నీ కూడా. అదేవిధంగా 'చందమామ కథల్లో' వచ్చిన రోల్‌లో కూడా ఒక రోల్‌లో అంటే ఒక ముగ్గురు ఆడపిల్లల అమ్మమ్మగా, నాయనమ్మగా చేసిన క్యారెక్టర్ కూడా చాలా పాపులర్ అయింది. పెద్ద ఎత్తున అంటే పిల్లలు వాళ్ళ ఆమె మనవరాళ్ళు వెంట పడుతున్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారిని తిట్టే సీన్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా రిజిస్టర్డ్‌గా ఉంటాయి. అన్నిటికి మించి 'గోలీమార్' సినిమాలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చినటువంటి 'గోలీమార్' సినిమాలో ఆమె అంటే విలన్‌తో దుబాయ్‌లో ఉన్నటువంటి విలన్‌తో ఈమె ఇక్కడ హైదరాబాద్‌లో ఉండి ఫోన్‌లో మాట్లాడే తీరు కావచ్చు, అవన్నీ కూడా చాలా అంటే చాలా పాపులర్ అయింది. అవి మీమ్స్‌కి కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే పావలా శ్యామల అందులో ఒదిగిపోతారు. కానీ అన్ని సినిమాలు యాక్ట్ చేసినప్పటికి కూడా కొంత ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అవన్నీ కూడా ఫేస్ చేయాల్సొచ్చింది. అంటే మేబీ సంపాదించిన డబ్బుని కొంత భద్రపరుచుకోవడంలో ఆమె తడబడ్డారేమో అన్న ఒపీనియన్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి అన్ని సినిమాల్లో యాక్ట్ చేసి కొన్ని రిజిస్టర్డ్ పాత్రలు, చాలా రిజిస్టర్డ్ పాత్రల్లో కూడా అందరికీ తెలిసినప్పటికీ అంటే ఆ పాత్రలో జనాల్లో కూడా చొచ్చుకుపోయినటువంటి ఆమెకి లాస్ట్ దశలో, చివరి దశలో ఈ విధంగా డబ్బులు లేక అనారోగ్యంతో చనిపోవటం అంటే అనారోగ్యం ఎవరికైనా అవుతుంది. కానీ దాన్ని చూయించుకోవాలంటే చాలా ఖర్చవుతుంది కాబట్టి, ఆ డబ్బులు కూడా సేవ్ చేసుకోలేకపోయారు. కనీసం సొంత ఆరోగ్యం కోసం చూయించుకోలేని పరిస్థితి, ఇతరుల మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఆమెకు ఒకే ఒక్క కూతురు. ఆమె కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నిజానికి మొన్న ఈ మధ్య కూడా మన చెస్ట్ ఆసుపత్రిలో వాళ్ళిద్దరిని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేకపోవడంతో వాళ్ళిద్దరిని కూడా బయటికి పంపించినటువంటి పరిస్థితి. అంటే హాస్పిటల్ కాంపౌండ్‌లో ఉంటే అక్కడి నుంచి ఎవరో గుర్తించి ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎక్కడో తీసుకెళ్లారు. గతంలో చెస్ట్ ఆసుపత్రితో పాటు కొన్ని 2, 3 ప్రైవేట్ హాస్పిటల్‌లు తిరిగారు. చివరికి ఉస్మానియా ఆసుపత్రిలో
ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. కేవలం డబ్బులు లేక, సరిపడా డబ్బులు లేక వైద్యానికి చాలా అంటే చాలా ఇబ్బంది. కొంతమంది ప్రముఖులు సహాయం చేసినప్పుడు కూడా అవి ఆ స్థాయిలో ఆమె పూర్తిగా ట్రీట్మెంటు ఓకే అయ్యేంత, లేదంటే కొన్నాళ్ళ పాటు జీవించే అంత, మరికొన్నాళ్ళ పాటు ఆమె జీవనావసరాలు తీరే అంత సహాయం అయితే చేయలేదు. కొంతమంది చేసిన మాట వాస్తవమే. మిగతా వాళ్ళు మాత్రం జస్ట్ ఏదో మాట వరుసగా ఓదార్పు ఇచ్చారు గానీ, చేసిన సాయం గాని సందర్భాలు కూడా లేవు. సో, ఆఫ్‌కోర్స్ కొంత ఆమె డబ్బులు సేవ్ చేసుకోకపోవటం వల్ల జరిగినటువంటి డ్యామేజ్ కొంతైతే, కొంత ఇతర సినీ ఇండస్ట్రీలో పనిచేసి అని దాదాపు 3, 4 దశాబ్దాలుగా పనిచేసినప్పుడు కూడా ఆమె డబ్బులు సేవ్ చేసుకోవటంలో గానీ, ఆదా చేసుకోవటంలో గానీ ఆమె తడబడ్డారు. ఆమె కొంత నిర్లక్ష్యం చేశారనేదైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే 'పావలా శ్యామల' మృతి మాత్రం నిజంగానే టాలీవుడ్‌కి ఒక తీరని లోటుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది.